బ్యాక్ టు న్యూస్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగరవాసులు సొంత ఊళ్లకు పయనమయ్యారు. ఊళ్లకు బయలుదేరిన ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు నిండిపోయాయి. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగ రోజులను తలపించే విధంగా కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో ట్రాఫిక్ రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నుంచి లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ లక్ష్మీ వర్మ. మరొక్కసారి పట్టణ ప్రజలంతా కూడా పల్లె బాట పట్టారనే చెప్పాలి. రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా హైదరాబాద్ నగరవాసులంతా కూడా తమ సొంత ఊర్లకు పయనమైన పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ నగరవాసులు తమ సొంత ఊర్లకు ప్రయాణం కావడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి పలు రైల్వే స్టేషన్లతో పాటు బస్ స్టేషన్లన్నీ కూడా పూర్తిగా ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దాదాపు 15 నుంచి 20 లక్షల మందికి పైగా కూడా ఓటు హక్కు ఉన్నటువంటి వారంతా కూడా తమ సొంత ఊర్లకు పయనమవడంతో కూడా పూర్తిగా హైదరాబాద్లో ఉన్నటువంటి బస్ స్టేషన్లన్నీ కూడా పూర్తిగా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం ఎల్బీ నగర్ వద్ద ఉన్నటువంటి ప్రధాన కూడలి వద్ద, ప్రధాన బస్ స్టేషన్ వద్ద ఉన్నాం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏ వెహికల్ అయినా, అటు ఆర్టీసీ కానీ, అటు ప్రైవేట్ బస్సులు, అటు ఇతర సొంత వాహనాలు కానీ, ఏ వెహికల్ అయినా సరే అటు తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ జిల్లాకి వెళ్ళాలన్నా సరే ఇదే ప్రధాన రహదారి గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఎక్కడికి వచ్చేటటువంటి ఏపీఎస్ఆర్టీసీ, అటు టీఎస్ఆర్టీసీ బస్సుల కోసం మాత్రం తీవ్ర పోటీ ఉందనే చెప్పాలి. ముఖ్యంగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రయాణికులంతా కూడా తమ బస్సులు ఎప్పుడు వస్తాయా, తమ సొంత ఊర్లకు వెళ్ళి రేపు ఎప్పుడు తమ ఓటు హక్కు వినియోగించుకుంటామన్న ఆనందంతో కూడా ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కూడా అటు టీఎస్ఆర్టీసీ, ఇటు ఏపీఎస్ఆర్టీసీ కూడా దాదాపు ప్రతిరోజు కూడా దాదాపు 1500 సర్వీసులు నడిపిస్తున్నాం. అదనంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరొక 800 సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశామంటూ కూడా ఆర్టీసీ అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే స్టేషన్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న బోగీలకు అదనంగా బోగీలు చేర్చడంతో పాటు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశామంటూ కూడా మరొక వైపు రైల్వే అధికారులు తెలుపుతున్నారు. మరొక వైపు ఇదే అదనుగా భావించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కూడా ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తూ కూడా పూర్తిగా ప్రయాణికులను డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుందంటూ కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి నగరవాసులంతా కూడా తమ సొంత ఊర్లకి దాదాపు 15 నుంచి 20 లక్షల మందికి పైగా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ సొంత ఊర్లకు పయనమవడంతో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మల్కాజ్గిరి స్థానం నుంచి మరొక వైపు శేర్లింగంపల్లి, ఏదైతే చేవెళ్ళ, సికింద్రాబాద్ ఈ అభ్యర్థులు కొంత ఏదైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సెటిలర్ల ఓటర్లు అభ్యర్థుల యొక్క గెలుపోటములను ముఖ్యంగా పరిస్థితి ఏదైతే వారు గెలుపోటంలో ముఖ్య పాత్ర పోషిస్తారో అట్లాంటి సెటిలర్లంతా కూడా తమ సొంత ఊర్లకు వెళ్ళిపోవడం, తమ సొంత ఊర్లకు వెళ్ళిపోవడంతో తమ గెలుపోటముల్లో కొంత రాజకీయ నాయకులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంది పరిస్థితి? ద్రాక్షారం. ఎందుకు వెళ్తున్నారు, ఏంది పరిస్థితి? ఎలక్షన్కి వెళ్తున్నాం, ఓటేయడానికి. మా వినియోగం చేసుకోవాలి. మీరు ఎట్లాంటి రాజకీయ నాయకులకు ఓటేద్దాం అనుకుంటున్నారు? మీకు ఎట్లాంటి రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నారు? మాకు మంచి చేసే రాజకీయుడు కావాలనుకుంటున్నామండి. అందుకే జగన్ని నాకు మాట్లాడేది తెలియదు. మీరు మీ ఊరు నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు మీరు ఎంతమంది? మేము ఇంచుమించు మాది ఒక 20-30 మంది ఉంటాం మా ఏరియాలో ఉన్న వాళ్ళైతే. ఈ లీడర్స్ నుంచి సొంత వెహికల్స్ ఏదైతే పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు కానీ కొంతమంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సొంతంగా బస్సులు ఏర్పాటు చేశారన్నారు. అట్లాంటి అవకాశాలు ఏం మీకు రాలేదు? ఏం రాలేదండి, మాకు ఇంకేం రాలేదు. ఒక బస్సు వస్తుందని చెప్పారు, దాని గురించి వెయిటింగ్ చేస్తున్నామన్నారు. అది చాలా చెప్పు అంటే మాకు 6 గంటల నుంచి చెప్తున్నారు, ఇంకా రాలేదు. అది
అది ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకే ఫోన్లు చేస్తున్నాం ఇప్పటి వరకు. ఓకే, ఇప్పుడు ఆర్టీసీ, ఇప్పుడు టీఎస్ఆర్టీసీ, ఇటు తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అదనంగా బస్సులు ఏర్పాటు చేసామన్నారు కదా, ఎట్లా ఉంది మీ టికెట్ల రేట్లు ఎట్లా ఉన్నాయి మీకు? ఎట్లా అంటే ఇప్పుడు ఒక టికెట్ ఆర్డినరీ బస్సుకి వచ్చేసి 380 రూపీస్ కొడుతున్నారు ఇక్కడికి వెళ్ళి విజయవాడకి. యాక్చువల్ మామూలుగా అయితే సూపర్ లగ్జరీగా 310 కొడతారు మామూలుగా అయితే. ఇప్పుడు ఆర్డినరీ బస్కి 380 కొడుతున్నారు అంటే అది ఎక్కువనే. ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అయితేనేమో ఏదో జీతాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంతే తప్ప బాగా పైసలు ఉన్న వాళ్ళు అయితే లేరు. ఏంటంటే నెలకు జీతాలు వచ్చిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంతే. వాళ్ళకు నెలకు వచ్చి 6,000 7,000 జీతాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. 380 400 టికెట్లు వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళి విజయవాడకి వెళ్ళాలి. విజయవాడకి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పటికి మాకు ఒక 340 400 అవుతుంది మళ్ళీ టికెట్. మాకు మినిమం 800 అవుతుంది మాకు టికెట్ అయితే. ఇక్కడ నుంచి మనం మొత్తంగా చూసుకుంటే టీఎస్ఆర్టీసీ కానీ అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినప్పటికీ అధిక ధరలు వసూలు చేస్తున్నాయంటూ కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఇదే అదునుగా భావించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా అధిక ధరలు వసూలు చేస్తూ ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.